మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన నిందితుడు నీలాద్రి తల్లిదండ్రులను పోలీసులు విచారణ చేశారు. పార్టీ ఆఫీసులో కార్లపై నిందితుడు దాడి చేసిన విషయం తమకు తెలియదంటున్నారు నీలాద్రి తల్లిదండ్రులు. తమ కొడుక్కి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది, కానీ ఏ పార్టీతోనూ సంబంధం లేదంటున్నారు. గ్రామంలోనూ ఎవరితోనూ గొడవలు లేవని, ఈ ఒక్కసారి తమ కొడుకును క్షమించి వదిలేయాలని నీలాద్రి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏడాది నుంచి మద్యానికి బానిసై మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడని చెప్తున్నారు. సార్ మాకు తెలియదు. మీరు దయచేసి మా అబ్బాయికి విడిచిపెడితే బాగుంటుంది. ఇలాంటి అవసరాలు మాకు తెలియదు సార్. మరి మేము ఎక్కడ ఉన్నామో వాడు దేశంలో ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటాము. మేము చెన్నైలో పశ్చిమలో ఉంటుడు. మరి ఇక్కడికేదో 5 నెలలు వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. వాడి తాలూకా మనకు తెలియదు. కొద్దిగా ఇప్పుడు సంవత్సరం అయింది, ఇక్కడ అక్కడ ఆలకించాము. కొద్దిగా ఆడు తాక్కుని మెంటల్ టైప్ లాగా తిరుగుతున్నాడు అనేసి మేము బయట ఆలకించాము. మా కళ్ళ ముంగట అలాగా ఇచ్చేయలేదు. దయచేసి వాడికి ఏదో తప్పు తడు చేస్తుంటాడేటో, మరి దయచేసి ఇడిపిస్తే బాగుంటుందని మా తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్నట్టు అలవాట్లేదు. కావలసిన మా గ్రామం మొత్తం మీరు కొనుక్కోండి. ఇప్పుడు అటువంటి కుర్రోడు అనుకొని కాడు. మరి ఇప్పటికే ఎలా మారాడు, ఎవరు తెలియచేయిందో మనకు తెలియదు. ఈ రకం పరిస్థితి చేసాడు. మరి నా కొడుకేమో మంచోడు అన్నటువంటి కాడు. మరి అది ఏటయ్యాడో మాకు తెలియదు. అందరి దగ్గర అనేసి మేము ఇప్పుడు వేతం పెట్టుకుంటున్నాము. మరి అది అనగా చేస్తారో, మరి అది ఏట్లేదో తాగుతున్నాడో ఏటి చేస్తున్నాడో మాకు తేలడం లేదు. మరి ఆడికి అనగానే ఒకరు దయచేసి ఒడిపించేసి అనగ పడాలి. మరి ఏటి చేస్తాం, మేము ఏటి చేస్తాం మాకు ఏటి తెలియదు, తేలడం లేదు. మరి దయ్యే మాకు ఏటి తేలదు. మేము వెళ్తే అక్కడికి వెళ్ళము, మాకు ఏటి తెలియదు. ఒక ఫోన్లో ఏటి మాకు తెలియదు. అన్నామా మాకు తెలియదు. మాకు వాళ్ళ కష్టం మీద మేము బతుకుతున్నాము. కూలి నది చేసుకొని మాకు ఏటి తెలియదు.